పులి వచ్చిందిరా ఎన్టీఆర్ ఎంట్రీతో దద్దరిల్లిపోయిన టీడీపీ సభ. టీడీపీ సభలో జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసేసరికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోవడం మాత్రమే కాకుండా 1000 ఏనుగుల బలం వచ్చినట్లుగా ఫీల్ అయిపోతూ ఉన్నారట. మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం చాలా కీలకంగా మారుతున్నట్లుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు చూసినా కానీ సినిమా రంగంలో తన అద్భుతమైన శైలిని చూపిస్తూ తన ప్రతిభను చాటుతూ ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్గా మారిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే కదా. అయితే మరి ఇలా గ్లోబల్ స్టార్గా మారిపోయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు రాజకీయ రంగంలోకి వస్తారా అంటూ అందరూ కూడా ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం చడి చప్పుడు లేకుండా చాలా సైలెంట్గా తన సినిమా కెరియర్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎన్టీఆర్ గారు గట్టిగా ఆలోచించారట. టీడీపీ పార్టీకి నా సమయం వచ్చేసింది, ఖచ్చితంగా నేను పార్టీ రంగంలో దిగాల్సిందే అని ఆలోచించి టీడీపీ సభలో ఆయన గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారట. అయితే జూనియర్ ఎన్టీఆర్ యొక్క గ్రాండ్ ఎంట్రీ చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట. మరి ఆయన మాట్లాడుతూ, పులి వచ్చింది, ఇక ఆపేది ఎవ్వరూ లేరు, ప్రతిపక్ష నాయకుల యొక్క గుండెల్లో మాత్రం ఖచ్చితంగా వణుకు పుట్టాల్సిందే, జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీతో అందరి యొక్క చెమటలు పట్టాల్సిందే, ఎన్టీఆర్ అంటే ఏంటో, ఈ టీడీపీ పార్టీ అంటే ఏంటో, ఆ సత్తా అంటే ఏంటో త్వరలోనే ఎన్టీఆర్ మీ అందరికీ చూపిస్తాడు అంటే ప్రతిపక్షాలకి సవాల్ విసిరారట చంద్రబాబు నాయుడు గారు.